హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు నీరు బ్లాగ్స్. ఇవాళ అయితే సొరకాయ శనగపప్పు కూర అనమాట. ఇది చాలా లైట్గా అనిపిస్తుంది, హెవీ మసాలా లేకుండా. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇకైతే సొరకాయని ఇలా కట్ చేసుకోవాలి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ అండ్ టమోటా. ఇప్పుడు నేనైతే కుక్కర్లో చేసుకుంటున్నానండి. జీలకర్ర, కొంచెం ఆవాలు, ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు తెల్లవాయలు వేసి వేయించేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇంగువ అనేది యాడ్ చేసుకోండి, ఎల్జీ ఇంగువ. ఇది టేస్ట్ బాగుంటుంది ఇంగువ అనేది. ఇంకా ఆనియన్స్ని వేసి నేనైతే ఇలా కొంచెం పింక్ కలర్లో వచ్చే వరకు వేయించుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇలా వేయించేసుకొని మీకు కారం ఎంత కావాలో అంత. నేనైతే పచ్చిమిర్చి ఒక 5-6 కట్ చేసి ఇలా ముక్కలుగా వేసుకున్నాను. ఈ కారం అయితే సరిపోతుంది. కొంచెం తక్కువ అనిపిస్తే మనం తర్వాత రెడ్ చిల్లీ వేసుకుందాము. చిటికెడు మెంతులు వేయించుకోవాలి, లేకపోతే చేదొస్తుంది అనమాట. ఇక 15 నిమిషాలు నానబెట్టుకున్న కొంచెం శనగపప్పు. మనమైతే కొన్ని చోట్ల శనగపప్పు అంటారు, కొన్ని చోట్ల శనగ బేడలు అంటారు వాటిని అనమాట. సో టమోటాలు అయితే ఇట్లా సన్న ముక్కలుగా 3 టమోటాలని కట్ చేసుకోవాలి. ఇక తగినంత ఉప్పు వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని, ధనియాల పొడి, అలాగే కొద్దిగా కారం. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, చూసి వేసుకోండి, లేకపోతే మండుద్ది. చాలా కారంగా ఉంటుందన్నమాట. సో ఫైనల్గా అయితే ఇంతే. ఇక మనం అసలైన ఇంగ్రీడియంట్స్ సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇక వేసేసుకోవడమే. ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి చాలా ఈజీ అండ్ టేస్టీ. అలాగే ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి. కేవలం ఇక్కడ వెజిటేబుల్స్ తరుక్కోవడానికి మాత్రమే టైం పడుతుంది. ఈ కర్రీ అయితే కుక్కర్లో 10 మినిట్స్లో అయిపోతుంది. అందుకే ఈ వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను. ఒక 2 మినిట్స్ బాగా కలుపుకున్నాక ఇలా మూత పెట్టుకొని కూడా ఒక 2-3 నిమిషాలు కలిపేసుకోండి. ఆ తర్వాత ఇక లిడ్ పెట్టేసుకోవడమే. కుక్కర్ మూతేసేసి ఒక 2 to 3 విజిల్స్ రప్పించుకోండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఈ కర్రీ. ఈజీ, టేస్టీ, చాలా లైట్గా కూడా అనిపిస్తుంది. సీరియస్గా చెప్తున్నాను, అంత టైం అయితే తీసుకోదు. నేను వీడియోలో చూపించినంత టైం అయితే పట్టింది అనమాట. సింపుల్గా అయిపోతుంది. కరెక్ట్గా 8 మినిట్స్లో అయిపోతుంది కర్రీ అంతా. మీరు ఎటు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కూడా. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇలాగే నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.